6వ అంతస్తుకు భోజనాలు బంద్ అట. అదే ఫ్లోర్లో ముఖ్యమంత్రి, సీఎస్, కీలక ఐఏఎస్ల విధులు. సచివాలయంలో హాట్ టాపిక్. కోట్లలో బిల్లులు పెండింగే కారణమట. రాష్ట్రంలో అధికారానికి కేంద్రమైన సచివాలయం, అందులోనూ 6వ అంతస్తు, సాక్షాత్తు ముఖ్యమంత్రి, సీఎం ఉండే ఆఫీస్ చోట ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయట. ఫలితంగా అక్కడి ఉద్యోగులు, సిబ్బందికి పంపించే భోజనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా ఆగిపోయిందట. చెల్లింపులపై ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోవడం, అధికారులు ఒకరిపైన ఒకరు నెపం నెట్టేసుకుంటూ తప్పించుకుంటుండడంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్ 6వ అంతస్తుకు భోజనం సప్లై ఆపేసిందట. దాదాపు 2 ఏళ్లుగా బకాయిలు ఉన్నాయట. మరి 2 ఏళ్ల బకాయిలు ఉంటే ఎట్లా ఇస్తాడు ఆయన? మరి 2 ఏళ్ల బకాయిలు ఉంటే ఏ నుంచి తెచ్చి పెడతాడు? ఇగో, కాంట్రాక్టర్కు 2 ఏళ్లుగా బిల్లులు చెల్లించట్లేదని సచివాలయ ఉద్యోగ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం 6వ ఫ్లోర్లో చిన్న పెద్ద ఉద్యోగులు అందరూ కలిసి వందల సంఖ్యలో ఉంటారు. వారికి 2 ఏళ్లుగా భోజనాలు, టిఫిన్లు, స్నాక్స్ అందించడం వల్ల బిల్లులు కోట్లకు చేరుకున్నాయని సమాచారం. ఇప్పుడు వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులే కదా, ఇంటికాంచి బాక్స్ తెచ్చుకోరా? గవర్నమెంట్ వాళ్ళకి సపరేట్గా ఫుడ్ సప్లై చేయాల్సిన అవసరం ఉందా? ఇన్ని కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఎట్లున్నాయి? ఎందుకంటే ఇది 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఆఫీస్ ఉండడంతో పాటుగా సీఎస్ సహా సీఎంఓ, సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం అక్కడి నుంచే విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీరి పేషీల్లో పనిచేసే అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు కొందరు ఏదో ఒక పని చేస్తూనే ఉండాల్సి వస్తున్నది. ఏ సమయంలో ఏ రకమైన సమాచారం, లెక్కలు, లేఖలు రాయడం, ఇతర కీలకమైన సమాచారం కోసం వీరు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వీరి సౌకర్యార్థం ప్రతిరోజు ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్ ఇస్తుంటారట. ఒక్కోసారి అవసరమైతే రాత్రి కూడా ఫుడ్ అందిస్తారట. వీరందరికీ అవసరమైన టిఫిన్లు, భోజనాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ సచివాలయం సమీపంలోనే వంటలు వండి సరఫరా చేస్తుంటారట. పూర్తిగా శాకాహార భోజనాన్ని అందిస్తారట. 2 ఏళ్ళకి ఆయనకు బిల్లులు ఇస్తలేదట. బిల్లు లేకపోతే బంద్ చేసిందట. బంద్ చేయకపోతే ఏం చేస్తాడు? మరి కోట్ల రూపాయలు పెండింగ్ ఉందట.